హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 21వ విడత డబ్బులను ఈ నవంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నారు. సో ఏ తేదీన విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ప్రస్తుతం ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వం ఈ 21వ విడత ఈ నవంబర్ నెలలోనే 20వ తేదీ వచ్చేలోపు పథకం డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది. సో మంత్రివర్గం కూడా దీనిపై నిర్ణయం అయితే తీసుకుంది. కనుక ప్రభుత్వం రైతులను సంతోషపరచాలని ఇది చెప్పవచ్చు. ఒక్క గమనిక, మీకు డబ్బులు రావాలి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పూర్తి చేయించుకోవాలి. అక్కడ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఆధార్ మొబైల్ నెంబర్స్ని లింక్ చేయించుకోవాలి. సో మొబైల్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న సేవా సెంటర్కి లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ వేలి ముద్రతో కేవైసీ చేయించుకోండి. ఇది ఏంటంటే గనుక ప్రభుత్వం ఎవరికి నిజంగా పొలం ఉందా అనేది తెలుసుకోవాలి. గతంలో కొన్ని నకిలీ కేసులు ఉండడంతో ఈ నియమం అయితే పెట్టారు. సో మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఆధార్తో లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఆధార్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే పడతాయి. సో మీ ఆధార్ లింక్డ్ అలాగే బ్యాంకులోని ఫండ్స్ అయితే వచ్చేస్తాయి. అందులోని ప్రధాన బ్యాంకులు ఎస్బీఐ, ఐసిఐసిఐ వంటి లేదా రికగ్నైజేషన్ బిగ్ బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉంచితే ట్రాన్సాక్షన్లు త్వరగా జరుగుతాయి. సో జిల్లా సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు వంటి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా వెబ్సైట్లో మీ వ్యవసాయ సంబంధిత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.